హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ సిస్టమ్ చూడండి. సిస్టమ్ రన్ అవుతుంది అంటే సిపియు ఆన్ అవుతుంది, కానీ మనకి ఏంటంటే డిస్ప్లే రావట్లేదు. చూడండి. సో లోపల చూడడానికి అయితే అందరూ బాగానే కనబడుతున్నాయి, కానీ చూడండి సిపియు అయితే రన్ అవుతుంది, కానీ మనకు డిస్ప్లే రావట్లేదు. సో ఇలాంటి వాటిలో ఏంటంటే మెయిన్గా ప్రాబ్లము ర్యామ్లో కావచ్చు, లేదంటే ప్రాసెసర్ ఏదైతే ఉందో కూలింగ్ ఫ్యాన్ కింద ప్రాసెసర్ ఉంటుంది కదా, అక్కడ కూడా ప్రాబ్లం ఉండొచ్చు. సో మనం ముందు బయటికి తీద్దాం. సో చూడండి, దీనికి బయటికి తీస్తే లోపల చూడండి. సో లోపల ప్రాసెసర్ దగ్గర బాగా డస్ట్ ఇదైపోయింది. సో ఇది ఒక రీజన్ కావచ్చు, అలాగే ర్యామ్ కూడా ఒక రీజన్ కావచ్చు. సో మనం ఈ రెండింటిని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. సో రెండింటిని మనం చెక్ చేయాలన్నమాట. సో చూడండి, ర్యామ్ కూడా బయటికి తీసేస్తున్నా. సో ఇది ర్యామ్ కూడా ఇష్యూ ఉండొచ్చు. సో తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే బోర్డ్ని క్లీన్గా చేసుకోవాలి. సో మన దగ్గర బ్లోయర్ ఉంది. సో ఒకసారి మీకు బ్లోయర్తో చూపెడతాను. సో ఈ బ్లోయర్తో ఏంటంటే మన సిస్టమ్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసిన తర్వాత చూడండి. సో క్లీన్ చేసిన తర్వాత చూడండి, లోపల అంతా ఇలా ఉంది. సో నీట్గా అయిపోయింది అనమాట. అలాగే నేను కూలింగ్ పేస్ట్ కూడా పెట్టిన, మీరు చూడొచ్చు. ప్రాసెసర్ పైన కూలింగ్ పేస్ట్ పెట్టాలి. సో పేస్ట్ అనేది ఏంటంటే సిస్టమ్ని కూల్గా ఉంచుతుంది. సిస్టమ్ కూల్ ఉంటేనే మనకు డిస్ప్లే వస్తుంది. సో నేను కూలింగ్ పేస్ట్ పెట్టాను. సో ఇప్పుడు మనం మొత్తం ఫిట్ చేసేద్దాము. సో చూడండి, నేను ఫిట్ చేసేసాను మొత్తంగా. అలాగే పవర్ కనెక్షన్ చేశాను, అన్ని కనెక్షన్ చేశాను, కీబోర్డ్, మౌసు. సో ఇప్పుడు మనము సిస్టమ్ని ఆన్ చేద్దాం. సో అన్నీ రెడీగా ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పుడు సిస్టమ్ని మనము ఆన్ చేద్దాం. సో చూడండి, సిస్టమ్ ఆన్ చేశాను, లోపలంతా బాగానే ఉంది. సో ఇప్పుడు డిస్ప్లే గురించి చూడాలి మనము. సో చూడండి, డిస్ప్లే కూడా వచ్చేస్తుంది. సో మన ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడైనా సరే సిస్టమ్ ఆన్ అవ్వట్లేదు అంటే మెయిన్గా ప్రాబ్లము ర్యామ్ కావచ్చు, లేదంటే ప్రాసెసర్ ఏదైతే ఉందో అక్కడ ఇష్యూ ఉండవచ్చు. అంటే ఓవర్ హీట్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో మన రెండింటి దగ్గర మెయిన్గా చూసుకోవాలి. సో బోర్డులో ఆ రెండు బాగున్నాయి అయినా ఆన్ అవ్వట్లేదు అంటే అప్పుడే మన మదర్ బోర్డ్ మొత్తం చెక్ చేయాల్సి వస్తుంది. సో మన సిస్టమ్ ఏంటంటే మన ప్రాసెసర్ దగ్గర కానీ ర్యామ్ కానీ ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో ఇప్పుడు మొత్తం క్లీన్గా చేసాం కాబట్టి సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది. సో మీ సిస్టమ్ కూడా ఎప్పుడైనా ఇలా ప్రాబ్లం వస్తే మీరు కూడా సేమ్ ఇలాగే రిజాల్వ్ చేసుకోవచ్చు. సో నా సిస్టమ్ అయితే ప్రజెంట్ ఓకే ఉంది, ఇప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట. సో ఆన్ అయిపోయింది, మొత్తం ఓకే ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.